వైద్య శాఖలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మొత్తానికి త్వరలో నోటిఫికేషన్ రాబోతుందట. ఇక వాటి కోసం రెడీగా ఉండండి. మొత్తానికి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అయితే నోటిఫికేషన్ వేయబోతున్నామని చెప్తా ఉన్నారు. ఇక వైద్య ఆరోగ్య శాఖలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ మేరకు శనివారం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల డెంటల్ అసిస్టెంట్ సర్జన్ అట్లాగే స్పీచ్ థెరపిస్ట్ పోస్టులకు కూడా నోటిఫికేషన్లు జారీ అయినటువంటి సంగతి తెలిసిందే. తాజాగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు జూలై 10 నుంచి ఇక దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని కూడా బోర్డు అధికారులు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 10 నుంచి మొత్తానికి వెబ్సైట్ ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ ఇక్కడ చూడండి ఇది. ఈ వెబ్సైట్కు మొత్తానికి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జూలై 17 సాయంత్రం 5 గంటల వరకు కూడా వివరాలు ఎడిట్ జూలై 18, 19 తేదీల్లో అవకాశం ఉంటుందని కూడా అధికారులు పేర్కొన్నారు. 1 కంటే ఎక్కువ పోస్టులకు కూడా దరఖాస్తు చేసేవారు ప్రతి పోస్టుకు అడిగి అప్లై చేయాలని కూడా నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఇక మల్టీ జోన్ 1లో ఈ 379, మల్టీ జోన్ 2లో 228 పోస్టులు ఉన్నాయి. మొత్తానికి ఎంపికైనటువంటి అభ్యర్థులకు యూనివర్సిటీ మొత్తానికి గ్రాంట్స్ కమిషన్ నిబంధనల ప్రకారం వచ్చేసి 68,900 నుంచి 2,05,500 వరకు కూడా వేతనం ఉంటుందని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే బోధన సమస్యలకు చెక్ పెట్టనున్నారంట. మెడికల్ కాలేజీల సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ఒక కమిటీని కూడా నియమించారు. ఈ కమిటీ ప్రస్తుతం మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలు, ఇతర అంశాలను కూడా పరిశీలిస్తున్నది. ఈ నేపథ్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ భర్తీతో మెడికల్ కాలేజీల్లో బోధన సమస్యలు దాదాపు తీరిపోతాయని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా గత 17 నెలల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 8,000కు పైగా పోస్టులను కూడా భర్తీ చేసినట్లు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ఇక ప్రస్తుతం 2,0322 నర్సింగ్ ఇక ఆఫీసర్, 732 ఇక ఫార్మాసిస్ట్, అట్లాగే 1,284 ల్యాబ్ టెక్నీషియన్, 1,931 మల్టీపర్పస్ ఇక ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని కూడా త్వరలో ఇక మెరిట్ జాబితాలు కూడా విడుదలవుతాయని ఆయన పేర్కొన్నటువంటి అంశం. మొత్తానికి నోటిఫికేషన్ వేయబోతున్నారు. ఏది విద్యాశాఖలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కూడా వేయబోతున్నారు. ఇక వీటికి సంబంధించి వేతనం వచ్చేసి 68,900 నుంచి 2,05,500 వరకు కూడా వేతనం ఉండబోతుంది. మొత్తానికి అర్హులైన వాళ్ళు మొత్తానికి నోటిఫికేషన్ సద్వినియోగం చేసుకోవాలి.